హాయ్ అందరికీ స్పైసీగా ఉండే దోసకాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. పావు కేజీ దాకా దోసకాయని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. గింజలు కూడా తీసేసుకోవచ్చు అండి. చేదు లేకపోతే గింజలతో సహా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని బాండీలో పావు కప్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను, 12 నుంచి 15 దాకా పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిపోయాక మిక్సీ జార్లో వేరుశెనగ గుళ్ళు అలాగే చిన్నులపాయ రెబ్బలు 10 దాకా తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు సగం వరకు వేసుకోండి. అలాగే గుప్పెడంత కొత్తిమీర, చిటికెడంత పసుపు, టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత సగం ఉన్న దోసకాయల్ని ఒక్కసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. దోసకాయ ముక్కలు పంట కింద తగిలితేనే టేస్టీగా ఉంటుందండి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె, తాలింపు దినుసు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చడిని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నూనెలోనే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే.